ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బండి తిప్పరా. ఏందిరా మళ్ళీ వచ్చారో? ఏందిరా కాలర్ పట్టుకున్నావు? కొడుతున్నారేందిరా? నన్నెందుకు కొడుతున్నారా? రాంగ్ రూట్ లో వచ్చింది మీర్రా. ఆపండ్రా. ఏంటికి కొడతాడారో? ఏంటి కొడతాడారో చెప్పు. కొట్టండ్రా. ఆపండ్రా. జీవితంలో మళ్ళీ ఎవరినైనా నీ అబ్బా అన్నావో ఈసారి కొట్టడం కాదు, చంపేస్తా. అన్నా, నీ అబ్బా అన్న ఒక్క మాటకే ఇంత బీభత్సం చేశారంటే వీళ్ళు మామూలు కొడుకులు కాదన్నా. అవునరా, ఇక్కడ ఎంత ఫైటింగ్ జరుగుతా ఉంటే నువ్వేడికి పోయినావురా? ఊరుకో అన్న, రెండు వైపులా కొట్టుకుంటే ఫైట్ అంటారు. వాళ్ళు నీకు అంత ఛాన్స్ ఎక్కడిచ్చారు? అందుకే స్టార్టింగ్ లోనే సైడ్ అయిపోయా. ఫోన్ చెప్పరా మళ్ళీ. అన్నా, ఆ ముసల్ది వదిన అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నారనా? ఏంది అమర్నాథ్ యాత్రకా? అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటి యామిని, ఏమైంది? అది నేను అడగాల్సిన ప్రశ్న. నేను విన్నది నిజమేనా? నువ్వు ఏమన్నావో చెప్తే అది నిజమో కాదో నేను చెప్తాను. ఇంద్రని దత్తత తీసుకుంటున్నారంట? అరే, మా ఇంట్లోనే ఈ విషయం ఎవరికి చెప్పలేదు. విషయం నీ దాకా వచ్చిందా? అవును, నువ్వు విన్నది నిజమే. ఏంటన్నయ్య, మీరేం చేస్తున్నారో అర్థం అవుతోందా? ఇందులో అర్థం కాకపోవడానికే ఉంటుందమ్మా. ఎన్నాళ్ళు ఇంద్రాన్ని కొడుకులా పెంచాం, ఇప్పుడు దత్తత తీసుకుంటున్నాం. ఈ విషయం పెద్దవిడికి తెలిస్తే ఎంత బాధపడుతుంది? అమ్మతో ఆల్రెడీ చెప్పాం, ఆవిడ ఒప్పుకున్నారు కూడా. అన్నయ్య, 25 ఏళ్లుగా చూస్తున్నాను. ఆ ఇంద్ర ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే పెద్దావిడ డిస్టర్బ్ అవుతున్నారు. ఈ ఇంట్లో ఏదో ఒక సమస్య మొదలవుతూనే ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలాంటిది అన్నీ తెలిసి ఇప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అనుకుంటున్నారా? వదినా, ఇంట్లో నుండి బిడ్డను బయటకు పంపిస్తే తప్పు, కాని ఇంటికి కొడుకుని తెచ్చుకుంటే తప్పే ఉంది. ఆ? ఇలా చెప్పే అన్నయ్యని చెడగొడుతున్నావు. చూడన్నయ్యా, ఈ రోజుకిది నీ ఇంటి విషయం కాదనడం లేదు. కానీ రేపు అతిథి గౌతమ్ నందశ్రావ్యాల పెళ్లితో ఇది మన 2 కుటుంబాల విషయం అవుతుంది. అప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకూడదని ఇప్పుడు మాట్లాడుతున్నాను. అసలు సమస్య వస్తుంది అని ముందే ఎలా అంటావు యామిని? సమస్య వస్తుందనడం కాదు,
రాదని గ్యారంటీ ఏముంది అంటున్నాను. అంతెందుకు, ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు అన్నావుగా. అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగారా? ఇప్పుడు అడగండి. చెప్పవంతిక, నేను మాట్లాడుతుంది మీకోసమే. మీరు మాట్లాడకపోతే ఎలా? అంటే నాన్న, ఇన్నాళ్ళు ఇంద్ర ఇంట్లోనే ఉన్నాడు, కాదనలేదు. కానీ ఇప్పుడు నాది కూడా అదే అభిప్రాయం మావయ్య. ఇంద్ర అన్నయ్య అంటే ఇష్టమే డాడీ. అన్నయ్య అని పిలుస్తాను కూడా, బయట వాళ్ళని కూడా అలాగే పిలుస్తాము. తాతయ్య, ఇంద్ర మామయ్య అంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. నా ఓటు మీకే. అరే ఏంట్రా? రే ఏం కాదు దా. అరే పద పద. అరే ఫస్ట్ ఎక్కడికో చెప్పు, రా. విషయం ఏంటి? అరే మనసులో ఎలాంటి కల్మషం లేకపోతే ఎంతటి దూరపు అందమైనా దగ్గర అవుతుంది అనడానికి ఈ చిన్నబిడ్డ మాటే సాక్ష్యం. చంద్ర దత్త తీసుకోవాలని అనుకున్నాం. ఇందులో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాడి తన అని కాకుండా మన అని చూడండి, అన్నీ సర్దుకుంటాయి. అది కదనయ్యా. రే త్వరగా రారా. రే గౌతమ్, రారా గౌతమ్ ఏమైందిరా? త్వరగా రా. అరే గౌతమ్ ఆగరా, ఏమైంది? చూడు యామిని, చంద్ర వస్తున్నాడు. దయచేసి వాడి ముందు ఎలాంటి డిస్కషన్ పెట్టకు, వాడు బాధపడతాడు. నాన్న ఏంటి సార్, ఏదో అర్జెంట్ అని రమ్మన్నారంట. ఏదైనా ప్రాబ్లమా? చిన్నాడుగా మనిద్దరి మధ్య ఉన్న బాధ తీరబోతుంది ఇంద్రా. మేము నిన్ను అర్జున్, నేను వాడితో మాట్లాడాలి. లోపలికి పంపించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.